ఇక్కడ యుఎస్లో కొలరాడో స్టేట్లో హైవే నంబర్ 550 అని ఒకటి ఉంటుంది. అన్ని కొండల్లో నుంచి ఆ పైన మౌంటైన్స్లో నుంచి వెళ్తుంది. అది మోస్ట్ డేంజరస్ హైవే అని కూడా అంటారు. ఆ హైవేలో లోపలికి ఆఫ్ రోడింగ్ ఉంది. ఇప్పుడు మా అన్న నేను ఈ బండి తీసుకున్నాం, ఆఫ్ రోడ్ లోపలికి వెళ్దాం జీప్ తీసుకొని. డీజిల్ బండి, ఫుల్గా ట్యాంక్ కొట్టించేసాం డీజిల్. ఈ బండి 260 హార్స్ పవరు, 442 LB టార్క్. ఓకే, ఒక లుక్ వేద్దాం చుట్టూ, లోపలికి తీసుకెళ్ళిపోదాం మౌంటైన్స్లోకి. జీప్ డీజిల్. ఫోర్ బై ఫోర్, ఆబ్వియస్లీ 4x4 ఉండాలి కదా అన్న. రెడీనా? బండి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు వెళ్తాం. ఫస్ట్ 15 నిమిషాలు, అరగంట. ఈ హైవే మీద నుంచి ఆఫ్ రోడ్ తీసుకొని బయటికి లోపలికి వెళ్ళేటప్పుడు అటువంటి వెహికల్స్ని OHV అంటారు. అంటే ఆఫ్ హైవే వెహికల్. మామూలు కార్లు, మామూలు మోటార్ సైకిల్స్ ఏవి కూడా వెళ్ళవు. హై ఎలివేషన్ ఉండాలి, 4x4 ఉండాలి రిక్వైర్డ్. అయితే ఇప్పుడు మనం వెళ్ళే పాసుల్లో ఇక్కడ ఈ మౌంటైన్స్ మీద చాలా పాసులు ఉన్నాయి. అందులో మనం ఈరోజు వెళ్ళేది సిన్నమన్ పాస్. అది ఒక 50 మైళ్ళు ఉంటుంది అన్న. మొత్తం 60 మైళ్ళు చూడు. అది ఆల్పైన్ లూప్ అంటారు. మొత్తం 60 మైళ్ళు ఉంటుంది. ఆ ఆల్పైన్ లూప్ అదంతా కలిపి 60 మైళ్ళు అంటే 100 కిలోమీటర్లు అటు ఇటుగా. అయితే 2 పాస్లు ఉంటాయి అందులో సిన్నమన్ పాస్ ఈజియెస్ట్, సిన్నమన్ పాస్. ఇంకోటి ఇంజనీర్ పాస్ కొంచెం డిఫికల్ట్. అది ఇంజనీర్ పాస్ డిఫికల్ట్ గా ఉంటది. అందులోకి బండి తీసుకెళ్ళకపోతే మంచిది. ఎందుకంటే నిన్న కొంతమంది బండి 3 వీల్స్ మీద ఆగిపోయిందంట, వద్దు అని అంటున్నారు. ఏనా మనం 2 వీల్స్ మీదే ట్రాక్టర్ నడిపాం. అది కాదు, మనం రెంటల్ అగ్రిమెంట్ లో ఏముందంటే బ్లాక్ బేర్ పాస్ అని ఉంటుంది ఇంకోటి, దాంట్లోకి వెహికల్ తీసుకెళ్లొద్దని ఉంది. అంటే ఇట్స్ వెరీ డేంజర్. బ్లాక్ బేర్ పాస్ అని ఇంకోటి ఉంటుంది. ఆ బ్లాక్ బేర్ పాస్ లోకి అసలు ఏ రెంట్ తీసుకున్న బండి కూడా అసలు తీసుకెళ్ళకూడదు. ఇంకొకటి ఇంజనీరింగ్, అది కూడా చాలా డిఫికల్ట్ ఇంజనీరింగ్ పాస్. కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. నిన్న ఏదో వెహికల్స్ అయ్యి దిగబడిపోయి మంచి పైనుంచి రాళ్ళు పడి మొత్తం తవ్వేశారంట. వెళ్ళకపోతే మంచిది అన్నారు. మరి మా అన్న పొలాల్లో 2 టైర్ల మీద ట్రాక్టర్ నడిపాడంటే దీనికి 4 ఉంటాయి కదా, వెళ్ళిపోదాం అంటున్నాడు. చూద్దాం. నేనేదో జోక్ గా అక్కడికి వెళ్ళినా చూద్దాం. పరిస్థితి బాగుంటే వెళ్దాం. ఇదో పక్కన మంచి రివర్స్, ఇందులో నుంచి వెళ్తున్నాం. గంట వెళ్ళాలి మనకి ఆ ఆఫ్ రోడ్డు కావాలంటే. డాష్ బోర్డ్, ఫోన్ ప్లే కూడా ఉంది. లోడ్ గేర్ ఇచ్చాడు పక్కన సపరేట్గా 4x4 మార్చుకోవడానికి. ప్లగ్ ఇచ్చాడు, వోల్ట్. ఈ లేపేయచ్చు, ఈ డిప్పలు లేపేయచ్చు, పైన లేపేసి వెనకాల పెట్టేసుకోవచ్చు. ఒకసారి స్టీరింగ్, జీప్ ఇది ఆఫ్ చేసావా? ముందు చూడు, దుమ్ము లేపుకుంటూ పోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఏం బండి అన్న అది? జీపా? షెవీ. ఓ పికప్ ట్రక్. ఇక్కడ వ్యూ మస్తుంది. బా ఏముంది వ్యూ అటు ఇటు. ఆ రోడ్డు చూడు అసలు ఎట్లా ఉందో. బంపీ రోడ్. మంచిగా తిని బండి ఎక్కామా ఏమన్నా, మంచిగా ఫుల్గా బిర్యానీ తిని బండి ఎక్కామనుకో పుంపుహార్ అయితే లోపల. అన్న పెద్దరా ఎక్కిస్తున్నాం సైడ్కి. ఇక్కడ కూడా వస్తున్నాం. కింద నుంచి వస్తున్నాయి చూడు వాటర్. అదిగో ఉడుక్కి.
బంపు బంపు. వాటర్ కింద నుంచి వెళ్తున్నాయి వాటర్ ఇక్కడ. ఇది మొత్తం 100 కిలోమీటర్లు కదా, ఒక 10 వచ్చామో అన్న, అంతే 10 కూడా వచ్చామో లేదో. ఇప్పటికి ఆల్రెడీ ఒక 20 వాటర్ ఫాల్స్ కనపడ్డాయి. 20 కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. డేంజర్గానే ఉంది ఇక్కడ. బళ్ళు మామూలు ఎలివేషన్ సరిపోదు, గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనలాంటి స్పోర్ట్స్ కార్ అయితే అసలు మర్చిపో అన్నా. అక్యూరా MDX కదా నీది వస్తుందా? సస్పెన్షన్ పనిచేయదా? ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళాలి కదా, మా అన్నదుడు అందులో దించుతాడు. కదలకుండానే ఎక్సర్సైజ్ అయిపోతుంది అన్న బాడీ మొత్తం షేక్ అవుతుంది లోపల. వ్యూ వస్తుందమ్మా, కెమెరాలో వస్తుంది. అది కెమెరాలో రావట్లేదు. ఇక్కడ మా అన్నకి ఓ మంచి ఫోటోలు కావాలంట, కార్ ఎక్కుతాడంట. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు ఇది ఎక్కాలి. నా తగులుతుందా కింద ముక్క తగలదా? తగిలింది. ఇక్కడ దగ్గర ఓహో మొత్తం రాళ్ళు ఎక్కిద్దన్నా, ఎక్కిద్దిలే, అందరూ వెళ్తున్నారు కదా. నీ జాగ్రత్తగా సైడ్ నుంచి ఎక్కియాలన్నా. రోజు వచ్చే వాళ్ళకైతే ఎటు నుంచి వెళ్ళాలి తెలిసిద్ది. ఇది ఈ రాళ్ళు ఎక్కకూడదు, ఇటు సైడ్ నుంచి. ఓకే,
అన్న ఇటు 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 కింద తగలదు, ఓకే. అటు కింద నుంచి వచ్చి పైకి తీసుకో. బళ్ళు ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత బాగా వెళ్తాయి పైకి, ఎత్తులెక్కేటప్పుడు, లేకపోతే ఇటువంటి ఆఫ్ రోడ్లో నడిపేటప్పుడు. మన పాత బండి ఉండేది మహీంద్రా కమాండర్, అన్న కమాండరే కదా, అదైతే పర్ఫెక్ట్ లైట్ వెయిట్, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయింది. గేరు డీజిల్ డీజిల్ హై టార్క్ ఉంటుంది. రేర్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవా? రేర్ వీల్ డ్రైవ్. నువ్వు బాగా నడిపేవాడు కదా అన్నది. మా దోస్తు కడుకుండేదిరా, అది నడిపేవాళ్ళం. అంటే ఇంత బట్ గుంటల్లో తుక్కు కొట్టేవాళ్ళం దాన్ని. మన దగ్గర ఇట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చినా గానీ ఉండేవి, కానీ ఇంత 100 కిలోమీటర్లు ఇట్లా ఉంటాయి మన దగ్గర. మొత్తం పైన ఈ చుట్టుపక్కలంతా స్నో ఉంది కదా. వింటర్లో ఎలా ఉంటుంది తెలుసా ఇక్కడ? కనీసం ఒక 200-300 అడుగుల ఫీటు, 200-300 అడుగుల స్నో ఉంటుంది ఈ గుట్టల మీద. ఇంకొకటి, చాలా రఫ్ టెరైన్స్ ఇటువంటి ఏరియాస్లో బాగా పేరున్న బండి ఒకటి ల్యాండ్ క్రూయిజర్. ఐ థింక్ మోస్ట్ చాలా మంది ఫేవరెట్. ఏమంటావు నా ల్యాండ్ క్రూయిజర్ ఏంటి? నంబర్ 1. ఇదిగో ఇంజనీర్ పాస్. ఓహో, ఇక్కడ నుంచి ఇంకా డిఫికల్టీ అన్న. ఇప్పుడు దాకే డిఫికల్టీ అనుకుంటే, ఓ స్పీడు ఎంతన్నా? 5 మైల్సా? 2 మైల్సా? 2-3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తున్నాం. 2-3 కిలోమీటర్ల స్పీడ్ తోటి నడిస్తే మనం ఇంకా స్పీడ్ వెళ్ళచ్చు. నడిస్తే ఇంకా నడిస్తే 5 మైల్స్, నడిస్తే 8 కిలోమీటర్లు వెళ్తాం గంటకి. దీంట్లో వెళ్తే గంటకి 2 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది బండి. రెండు కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు. నేనైతే ఇట్ట 1 లీటర్ బాటిల్లో 1/2 లీటర్ నీళ్లు పోసి ఊపితే ఎట్ట ఊపుతాయో నీళ్లు, నేనైతే అట్ట ఊగుతున్నా బండిలో కూర్చొని. ఇక్కడ ఇంకో దగ్గర డౌట్గానే ఉంది మళ్ళీ బండి. డెప్త్ తెలవట్లేదు. ఏనా ఇటు వెళ్ళదు కదా, ఇటు వెళ్ళదు. ఎందుకో కొడుతుంది. ఇటు ఇటు తిప్పేసుకుంటే పోరాదు. ఇట్లా సేఫ్ బెడ్. ఎక్కాలా? అదే వ్యూ అదిరిందన్న ఇటు. అబ్బో, ఇక్కడ ఒక దగ్గర అనుమానంగానే ఉంది అన్న. నాకు డౌటే,
మస్టాంగ్ వేసుకొని ఓ డెత్ వ్యాలీలో నడపమంటే నడుపుతాను, కానీ ఇది ఆడెక్కుతుంది అన్న. ఇగో చూడు. ఏమన్నా ఏమంటావు? ట్రై చేసి చూడు, వెళ్తే వెళ్ళిద్ది, లేకపోతే అనుకోదాం. మన ముందు 3 జీపులు వెళ్ళి లైట్ వెయిట్ అన్న. మన బండి ఏమో 4 డోర్ ఉంది, అది హెవీ వెయిట్ ఛాంపియన్షిప్కి మళ్ళీ ఉంది అది. ఇదిగో ఇటు కార్నర్కి రావాలన్నా. ఇటు కార్నర్కి అటు సమస్య లేదు, అటు అయితే ఎక్కదు కదా. ఇటు కార్నర్కి వచ్చి ఇటు నుంచి తీసుకో. మెల్ట్ అవుతుంది ఇప్పుడే. ఓకే ఓకే, లోలో వేసావు గౌరీ గేరు. రాణి రాణి, వెళ్తుందా? ఏమన్నా లాక్ అయిందంటావా? వెళ్ళిపోద్దిగా ముందుకి, వెళ్ళదా? వెనక్కి తీస్తావు మరి? మెల్లిగా లోడ్లో వేసావా? లో గేర్ 4లో. ఇంకొకసారి ట్రై చేద్దాం మళ్ళీ. లేదు లేదు రాణి. యా పర్ఫెక్ట్, వీ మేడ్ ఇట్. ఇది జుజుబి. ఏమన్నా జుజుబినే ఇది. ఓ ఐ థింక్ ఇక్కడ వచ్చేసినట్టు టాప్ ఇది. అది టాప్, అది టాప్. అది ఇంకా పైకి వెళ్తాం. సర్కిల్ ఇంకా 3 రౌండ్లు. నాలోకే ఏం కాదన్నా, బయటకు వచ్చే బళ్ళు కదా, కింద ప్లేట్లు ఉంటాయి. ఇటన్నా ఇటే వస్తావా? సరే రా మరి. ఐసు మీద ఎక్కి చేస్తావా? ఎక్కి. ఒకదానికి గ్రిప్ పోతుంది బ్యాక్ సైడ్. అన్న నా వైపు రాని, ఇటు. అటు సైడ్ స్నో, ఇటు సైడ్ రాయి.
ఆగన్నా ఒకసారి వెనక్కి తీసుకో, అక్కడ ఒక రాయేస్తా. ఇక్కడ గ్రిప్ దొరకట్లేదు. ట్రై చేయి. ఎక్కింది. యా రాని రాని. ముప్పై కిలోమీటర్లు కూడా రాలేదు. ఇంకో 70 వెళ్ళాలి, అప్పుడు 100, మళ్ళీ తిరిగి 100 వెనక్కి రావాలి. $12,000 ఫీట్లలో ఉంది ఎలివేషన్. మనకి 12,000 ఫీట్లు ఉంది వాచ్. 12,000 అంటే చాలా హై. ఇంత హైకి వచ్చినప్పుడు కొంతమందికి ఏమైందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ సరిగ్గా ఆడదు, ముక్కులు మంట పుడుతూ ఉంటాయి, చెవులు నొప్పి పుడుతూ ఉంటాయి. ఇంజిన్ ఆపాలా? బండిలో నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది. మామూలుగా నేను మన బండి ఫుల్ థ్రాటిల్ తొక్కాను అనుకో, అప్పుడు ఒక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చింది. అది కారు, అది వేరు, ఇది వేరు. ఇంజన్ హీట్ అయిన ప్రాబ్లమా లేకపోతే ఏంటిది? ఇంజన్ ఇక్కడ మామూలుగా మీడియం హీట్ ఉందా? టైర్ల స్మెల్ అన్న ఏంటి మరి? అది టైర్ల స్మెల్ రాదు. ఇప్పుడు డాంబర్ రోడ్ల మీద టైర్ స్మెల్ వస్తుంది. ఇది అంతా గ్రావెల్ కదా, అదొకటి ప్లస్ మనం వాటర్ నుంచి వెళ్తున్నాం అప్పుడప్పుడు. ఎక్కడికో వచ్చా మొత్తానికి. ఇటు వెళ్తాం, ఇటు వెళ్తుందా బండి? ఓకే. ఈ లుక్, ఈ చుట్టూ ఒక లుక్ చూడండి ఎంత బాగుందో. కరిగిపోయింది చాలా స్నో. 90% స్నో కరిగిపోతేనే ఇలా ఉంది. ఏమన్నా ఒక 5 నిమిషాలను రెస్ట్ ఇద్దాం బండికి. కానీ డ్రైవ్ మాత్రం భలే మజా ఉంది. ఇది ట్రైన్ సిస్టమ్ బాగుంటుంది. గాలి సడన్ గా విండ్ వస్తుంది పైన, హై విండ్. అక్కడ హైకింగ్ కూడా చేస్తున్నారు జనాలు. ఆ పైనకి కొండ ఎక్కుతున్నారు బండి ఆపి. లేక్ సిటీ అనే ఒక విలేజ్ ఉంటుంది కొండల్లో. ఆ లేక్ సిటీ నుంచి బ్యాక్ రావాలి అంటే మళ్ళీ మౌంటైన్స్ లో నుంచి ఇలాంటి రోడ్లో నుంచి రావాలి. ఇదే రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి, ఇదొకటి ఇంకొకటి అనమాట. అది కూడా సేమ్ ఇదెంత ఉందో డౌన్ హిల్ థ్రాటిల్ లేకుండా వెళ్ళిపోతుంది. అన్నో ఆ రాయి ఎక్కిద్ది అన్నట్టు పక్క నుంచి మెల్లిది అన్న. ఇటు ఇంకా ఉంది, ఇటు ఇంకా 1 ఫీట్ తిప్పు, ఇంకా 1 ఫీట్ తిప్పుకో, ఇటు ఇంకా తిరిగి ఇటు. ఓకే పోనీ పోనీ. రైట్ 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 రైట్.
ఇది ఇంజనీర్ పాస్, ఎలివేషన్ 12,800 ఫీట్. చూసే ఎంత హైట్ ఉంది వస్తున్నావు. ఇది వీళ్ళు తిరిగే వాళ్ళు కట్ చేసుకున్నట్టున్నారన్న రోడ్డు అంతే మధ్యలో కదా. ఈజీ 20 ఫీట్ ఉంటుంది 20 ఫీట్. వెళ్ళే కొద్ది స్నో పెరుగుతుందన్న, ఎలివేషన్ దిగుతాం కదా మెల్లిగా తగ్గిద్ది. ఇప్పుడు హైయెస్ట్ పీక్ లో ఉన్నాం కదా, ఇక్కడ ఎక్కువ స్నో ఉంది. ఇప్పుడు డిసెండింగ్ ఇక్కడ చిన్న కాలువలో దించేశాడు మా అన్నగారు సరదాగా. ఓ అన్న, ఇక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకో పాస్ నుంచి వెళ్దామా? చాలా ఎత్తు దిగామన్నా ఇక్కడ. ఇక్కడ ఈ కొలరాడో స్టేట్ లో ఉన్న మోస్ట్ డిఫికల్ట్ పాస్ బేర్ కేవ్. అక్కడైతే రెంటల్ బళ్ళు తీసుకెళ్తానికి కూడా ఉండదు, ఎందుకంటే అది చాలా డిఫికల్ట్ కాబట్టి ఈ బళ్ళు కూడా అసలు వెళ్తాయో లేదో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు సొంత బండి తీసుకుని వెళ్తే వెళ్ళాలి. ఇది సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ ఇంజనీర్ పాస్. అదే కదా, ఇదే కదన్నా ఇంజనీర్ పాస్. అయితే ఇంజనీర్ పాస్ అనేది మొత్తం యుఎస్ లో ఉన్న మోస్ట్ డిఫికల్ట్ గా ఉండి కారు నడపగలిగే ఆఫ్ రోడ్ పాస్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నడపగలుగుతున్నాం, వింటర్ అసలు మర్చిపోండి, కంప్లీట్ గా షట్ డౌన్. ఇది ఇక్కడ జింక కాళ్ళు చూడు మంచిగా ఆడుకుంటున్నారు. ఏం మైట్రా, బాగున్నావా? అంత మంచిదేనా? స్టీప్ గా ఉంది. చూడు చూడు అట్లా తిరిగింది. స్టోన్ అన్న, పక్కనంతా రివర్, లైమ్ స్టోన్ అనుకుంటున్నా. ఐ థింక్ ఇట్స్ లైమ్ స్టోన్. గ్రానైట్ అయితే కాదు, గ్రానైట్ అయితే బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇట్లా మొత్తానికి డ్రైవ్ చేసుకుంటా కరెక్ట్ 4 గంటలు ఇప్పుడు చూపించిన ఆ కొండలు ఆ క్లిఫ్ల మధ్యలో 4 గంటలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం బండి. ఇప్పుడే లేక్ సిటీ అనే చిన్న విలేజ్కి వచ్చాం. ఇప్పుడు మధ్యలో ఎవరినో అడిగితే ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తానికి హైవే లేదు అని చెప్పారు. ఇప్పుడు హైవే ఉందో లేదో మనకి తెలియదు. హైవే ఉంటే హైవేలో నుంచి వెళ్ళిపోతాం, లేదంటే ఇదే రోడ్డు మళ్ళీ 4 గంటలు వెనకాలకి కొట్టాలన్నమాట. ఎట్లున్నాయి నా, చల్లగా ఉన్నాయా?
చల్లగా ఉన్నాయన్నా, చాలా కోల్డ్ ఉన్నాయి. ఈ లేక్ సిటీ నుంచి మనం ఇప్పుడు సిల్వర్ టర్న్ అనే ఏరియాకి వెళ్ళాలి. అంటే మనం ఆ చుట్టుపక్కలే ఉంటున్నాం. అక్కడికి వెళ్తానికి హైవే ఉంది. హైవే మీద నుంచి లాగేస్తున్నాం. జీప్ డ్రైవింగ్ ఈ మౌంటైన్ టెరైన్లో భలే ఉంది నడుపుతుంటే. అది జీప్ డ్రైవింగ్ ఇన్ మౌంటైన్స్. బాగుంది డ్రైవింగ్ అయితే.